ఎందుకంటే గతంలో రైతులకి భూమి ఇచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అయినటువంటి విషయం ప్రతి ఒక్క రైతు అనుకుంటా ఉంటాడు. కానీ వాస్తవం జరిగింది అంటే 2015లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరిగింది. 2014 డిసెంబర్ 8న తర్వాత నుంచి 2015 జనవరి 1వ తారీఖున పూలింగ్ ఇవ్వడం అయింది. 58 రోజుల్లో పూలింగ్ పూర్తయింది. దీనికి మాస్టర్ ప్లాన్ అన్ని రూపొందించడం జరిగింది. అనేక నమూనాలని ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి చేయడానికంతా కూడా 1 సంవత్సర కాలం పట్టింది. ఆ తదుపరి పనులు ప్రారంభించే సమయానికి నిధులు సమకూర్చుకునే విధానంలో నిధులు సమకూర్చుకోవడానికి అప్పుడులోనే వరల్డ్ బ్యాంక్ ని ఆశ్రయిస్తే ఆ వరల్డ్ బ్యాంక్ కి ఈ వైసీపీ మద్దతుదారులు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో కొంతమంది డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సంప్రదించి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని ఆ విధంగా నిధులు రానివ్వకుండా చేసినటువంటి సమయం. దీంతో పాటుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి ఈ యొక్క వరద ముప్పు ప్రాంతం అని అనేక రకాల అపోహలతో కేసులు వేసి ఈ యొక్క వాటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టమొదటిగా బ్లాంకెట్ స్టేని ఇవ్వడం జరిగింది. ఆ స్టే 2017 దాకా కొనసాగించబడింది. 2017 సెప్టెంబర్ తర్వాత వాస్తవాలను విచారించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది. ఏ స్టే అయితే అది స్టేని వెకేట్ చేయడం జరిగింది. 2018లో పనులు ప్రారంభించబడ్డాయి. సంవత్సరం కాలం పాటు సుమారుగా 10,000 కోట్ల రూపాయల వ్యయంతో అనేక రకాల నిర్మాణాలని కొనసాగించిన విధానం మనకు తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత దురదృష్టం కొందికి 2019లో అధికారం కోల్పోవడం జరిగింది. 2019లో ఎవరైతే రాజధానికి మేము సహకరిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మడమ తిప్పినటువంటి మాటలతో ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అసూయ ద్వేషాలని ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద కూడా ప్రయోగించి ఆ రైతుల యొక్క జీవితాలని ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసే విధంగా 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల పాటు ఏ విధంగా జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 1631 రోజుల ఉద్యమ కాలంతో అనేక రకాల బాధలతో మీ అందరి సహకారంతో తిరిగి అమరావతి రాజధానిని నిర్మించేటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే గడిచినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా మళ్ళీ అడుగులు పడతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అనేక దుర్మార్గపు చర్యల వలన అమరావతి రాజధాని వినాశనకరమైనటువంటి పద్ధతులను అవలంబించడం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి 1 సంవత్సరం కాలం పాటు సమయం పట్టింది. అది కాంట్రాక్టర్లతో చర్చలు జరపడం కానీ లేకపోతే పాత కాంట్రాక్టర్లను రద్దు చేయడం కానీ కొత్త కాంట్రాక్టర్లను మళ్ళీ అలాట్ చేయడం కానీ అదే విధంగా దీనికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభించేటువంటి లోపల వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ఇప్పుడు దేవుడి దయ వల్ల మళ్ళీ వాతావరణం అనుకూలించి అన్ని రకాలుగా మంచి జరగటం వల్ల పనులు వడివడిగా జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు కూడా మీ యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ లో ఈ సందర్భంలో రైతులకు చిన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు అంటే వ్యక్తిగత అవసరాలు ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో రైతు ఏ విధంగా నష్టపోడు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఎక్కడా కూడా భూసేకరణ సమయంలో అయితే దాని మీద క్రయ విక్రయాలు నిలుపుదల చేయడం అనేది భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశం. కానీ ఈ భూ సమీకరణలో క్రయ విక్రయాలు అంటే క్రయ విక్రయాల మీద ఎక్కడా నిషేధం లేదు. ఒక్క రోజు కూడా నిషేధం ఉండదు. కాబట్టి మన అవసరాలకు ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా అయితే భూమిని అమ్ముకుని మన అవసరాలు తీర్చుకోవాలో అదే విధంగా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. రెండో అంశము ఏదైతే జీవనాధారం కోల్పోతామో అంటే భూములు ఇవ్వడం కాబట్టి ఆ భూముల మీద వచ్చే ఆదాయం లేదు కాబట్టి ఆ ఆదాయం లేకపోతే మేము ఎలా బ్రతకాలి అనే దానికే ప్రధానమైనటువంటి అంశం వార్షిక కౌలు చెల్లింపు విధానం. వార్షిక కౌలు చెల్లింపు విధానం కూడా ఒక 10 సంవత్సరాల పాటు కొనసాగించారు. మధ్యలో 10 సంవత్సరాల పాటు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఈ దురదృష్ట కాలం వల్ల ఒక 5 సంవత్సరాలు వృధా అయింది కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల కాలం కూడా చెల్లించాలి అనేటువంటి హామీనిచ్చి అమలు చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రైతుకి అక్కడ కూడా ఎటువంటి ఎందుకంటే ఆదాయం వచ్చేదో ఆ ఆదాయం ఇప్పుడు వస్తుంది. అదే విధంగా గతంలో భూమి అమ్ముకుంటే మన అవసరాలు తీరుతాయి అంటే అటువంటిది అమ్ముకోవడానికి ఉంది. ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ప్రభుత్వం సుధాకర్ గారు ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ఇందాక వారు రోజులతో సహా చెప్పారు ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ ఇంకా కాగితం మీదే ఉన్నాయి. ఇదిగో ఇది నా రిటర్నబుల్ ప్లాట్
అని ఒక రైతుకు ఒక ఆనందం, ఇదిగో నేను ఇచ్చిన దానికి నాకు ఇది వచ్చింది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది, ఈ లైట్లు ఉన్నాయి, ఈ డ్రైనేజీలు ఉన్నాయి. ప్లానింగ్ చాలా పెద్దదే, ఒక రోజులో 2 రోజుల్లో అయిపోతుందని చెప్పట్లా. అది జరగడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? తప్పకుండా ఇప్పటికే పనులు శరవేగంగా ప్రారంభమై 2026 డిసెంబర్కు గాని 2027 మార్చి లోపులో, అంటే ఇంకా ఒక సంవత్సర కాలంలో పూర్తిగా రోడ్డు 26 మార్చి 27 మార్చి 27 మార్చి కల్లా ఈ రోడ్డు ఫెసిలిటీస్ అన్ని కూడా మనం దాన్ని పూర్తిగా అంటే మొదటి దశ భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ 2027 మార్చికి చూపించగలుగుతుందా ప్రభుత్వం? 100% అండి, 100%. అంతకంటే ముందే, ఎందుకంటే మనం టెండర్ల యొక్క నిబంధనలు పరిశీలించినట్టయితే ఎల్పిఎస్ లేఅవుట్లని అభివృద్ధి చేయడానికి ఇచ్చినటువంటి టెండర్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అంశాలన్నింటినీ కూడా. ఇప్పటికే చాలా దాదాపు 80 రోడ్డులో కొన్ని లేఅవుట్లో, అనంతవరం అటువంటి లేఅవుట్లో ఇప్పటికే మా భూముల దగ్గరికి మేము ఈ రోడ్ల మీద వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంది, కేవలం ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి పనుల వల్లనే. కాబట్టి ఇంకొక 15 నెలల కాలంలో పూర్తిగా మా రిటర్నబుల్ ప్లాట్లకి మేము కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఇంకోటి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే అంశం ఏంటంటే, మా రైతు సోదరులకు కూడా ఇప్పటికే తెలియజేశాము. ఇంకోటి, ఎవరైనా సరే తమ భూమిలో కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కనుక అప్లికేషన్ పెడితే వారికి అవసరమైనటువంటి నీటిని, ఎలక్ట్రిసిటీని అందించే బాధ్యత సిఆర్డిఏ సిద్ధంగా ఉంది. సిఆర్డిఏ వారు ఏదైతే వారి భవనాలు నిర్మించుకోవడానికి ఫెసిలిటీస్ ని కల్పిస్తున్నారో, రైతులు తమ సొంత భూముల్లో కూడా నిర్మాణాలు చేపట్టుకోవడానికి అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కమిషనర్ గారు, నారాయణ గారు, మా గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఈ త్రిసభ్య చిన్న చిన్న అంశాలు, అంటే దాదాపు 98% మందికి ఎటువంటి సమస్యలు లేవు. కేవలం 2% మంది సమస్యలకు ఉన్నటువంటి ఏంటంటే, ఒకటి గ్రామ కంటాలు నిర్ధారణ, అంటే గ్రామ కంటాల్లో మాకు కొంత మినహాయింపు కావాలి అనేటువంటి ఒక 1092 అప్లికేషన్లు ఉన్నాయి. ఆ అప్లికేషన్ల మీద త్రిసభ్య కమిటీ పనిచేస్తా ఉంది. దానికి విధి విధానాలు నిర్ధారించి, పెద్ద దాంట్లో అవి తక్కువే, నెగ్లిజిబుల్ అనలేం కానీ చాలా చిన్నదే, బట్ దాన్ని కూడా అడ్రస్ చేయాలి. ఆఫ్ కోర్స్ దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడదాం. వాళ్ళు